నమస్తే. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్‌లో అనేక రకాలుగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది ఇటీవల కాలంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఇలాంటి క్రమంలో ఇప్పటికే ఆయా రంగ ప్రముఖులు, ముఖ్యంగా ఇరిగేషన్‌తో లింకప్ అయి ఉన్నటువంటి ప్రముఖులంతా ఆ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. దాని మీద పూర్తి స్థాయి స్టడీ చేశారు. రిపోర్ట్లను కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుంది. అంటే గత ప్రభుత్వం కేసీఆర్ సర్కార్లో ఆ ప్రాజెక్టు నిర్మాణం పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహించారు. అందుకే అక్కడ ప్రధానమైనటువంటి పిల్లర్లు కుంగుపాటు అనేది జరిగింది అనే రిపోర్ట్ని ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో అలసత్వం వహించినటువంటి ఆ యొక్క ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అనేది. ఇటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ప్రాజెక్టు నిర్మాణం గురించి, ప్రాజెక్టులో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనేక రిపోర్ట్స్ కేంద్రానికి, రాష్ట్రానికి అందించారు. ఇలాంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా స్టడీ చేసి ఎక్కడ లోపం జరిగింది, దానికి బాధ్యులు ఎవరు అనే దాని మీద స్టడీ చేయాలి. తర్వాత ఒక రిపోర్టు ప్రభుత్వానికి అందించాలి. ఆ బాధ్యతను జస్టిస్ చంద్రఘోష్ ఆయన నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి, అంటే న్యాయ విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చి దానికి సంబంధించి ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదే ఈ యొక్క కమిటీ ఇస్తున్నటువంటి రిపోర్ట్ సారాంశం. ఇంకా ఇవ్వలేదు, స్టడీ చేస్తుంది. దీనిలో భాగంగానే తాజాగా ఆ ప్రాజెక్ట్ని సందర్శించారు. అనేక అంశాలపై అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులతో, ముఖ్యమైనటువంటి సిబ్బందితో చర్చలు జరిపారు. అక్కడ ఎక్కడైతే కాంగ్రెస్ అలాగే ఇతర రాజకీయ నాయకులు కానీ, పార్టీలు కానీ, ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఆరోపిస్తున్నటువంటి వాటిలో వాస్తవం ఎంత అనే దాని మీద నిజ నిర్ధారణ చేయడానికి లెగ్ వర్క్ రంగంలోకి దిగారు జస్టిస్ చంద్రఘోష్ కమిటీ సభ్యులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ యొక్క పరిశీలన పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చలు జరిపిన తర్వాత మీడియాతో మాట్లాడారు జస్టిస్ చంద్రఘోష్. ఖచ్చితంగా 100% గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నిర్లక్ష్యం కనిపిస్తుంది అని ఒక్క మాటలో తేల్చేశారు. ఇంకా దానికి సంబంధించి ఏ మేరకు నిర్లక్ష్యం జరిగింది, అలసత్వం వహించారు, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనే అంశాల మీద పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇస్తుంది త్వరలోనే. దానికి సంబంధించి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు దీనిలో ఖచ్చితంగా నిర్లక్ష్యం, నెగ్లిజెన్సీ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీనంతటికీ బాధ్యత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఇరిగేషన్ మినిస్టర్, వారితో పాటు నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వారు కూడా పూర్తి బాధ్యత వహించాలి. ఒకవేళ కుంగిపోయినటువంటి పిల్లర్లను రిపేర్ చేసినప్పటికీ అది అంతంత మాత్రమే, నాణ్యత లోపాలైతే స్పష్టంగా కనిపిస్తాయి అనేది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వానికి జస్టిస్ చంద్రఘోష్ కమిటీ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తుంది. ఈ వ్యవహారంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందని ఎప్పటి నుంచో ఆరోపణలు వినిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ఆ కమిటీ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి కూడా సిఫారసు చేయనుంది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికల అనంతరం ఆ రిపోర్ట్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకి ఈ యొక్క కమిటీ, జస్టిస్ చంద్రఘోష్ కమిటీ సమర్పిస్తుంది. దాని తర్వాత ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారినటువంటి
అంశం.